हरिनारायण गोविन्द जय नारायण गोविन्द। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। मालां कुण्डीं जडमरूं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय ते नमः। మంగళకరమైన మాఘమాసం సమస్త లోకరక్షకుడు కలియుగ భక్త శిక్షకుడు సమస్త దేవాది దేవతలకు కూడా మార్గదర్శకుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సాన్నిధ్యం. అన్ని శుభకార్యాలకు గొప్ప రోజు ఏదైనా ఉందా అనంటే గురువారం అయితే ప్రశస్తమనందు ఉంటూ ఉంటారు. అంటే గురువు దేవతానుగ్రహం కన్నా గురువు యొక్క అనుగ్రహం మిన్న. గురువు లేకపోతే ఏ విద్య అవ్వదు. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. దానికి ప్రకాశం ఉండదు, పరిశ్రమ ఉంటుంది కానీ ఫలితం ఉండదు. కాబట్టి గురువారం నాడు ఏ శుభకార్యమైనా మనం సులభంగా సాధించుకోవచ్చు. అటువంటి శుభ సందర్భం ఇది. ఈరోజు మనం మాస వైశిష్ట్యాన్ని కొంత దృష్టిలో పెట్టుకొని ఆ మాస వైశిష్ట్యాన్ని కొంచెం తెలుసుకొని పద్మపురాణంలో ఉన్న విషయాలను తెలుసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు విశేషత ఏమిటంటే మధ్వనవమి. నవమి తిథి. మధ్వాచార్యుల వారు భగవత్ కార్య సాధకులుగా ప్రసిద్ధులు. అంటే భగవంతుడి యొక్క సందేశాన్ని, భగవత్తత్వాన్ని భక్తులకు అందించడానికి అవతరించినవారు. వారు అవతరించి భక్తులను ఉద్ధరించి తమ కార్యము సుసంపన్నమైన తర్వాత స్వసాన్నిధ్యానికి వెళ్ళిన రోజు. అంటే మనకు విశేషంగా 3 దర్శనాలను మనం దర్శించుకుంటూ ఉంటాం. దర్శనము అంటే చూపెట్టేది. అంటే ఉన్న వస్తువును మనం చూస్తూ ఉంటాం కానీ దాని యొక్క తత్వము మహత్వము మనకు తెలియకపోవచ్చు. ఆ తత్వాన్ని సత్వాన్ని తెలిసినటువంటి మహనీయులు గురువులు మనకు ఇది ఇంతటిది, దీని గొప్పతనం ఇది అని గుర్తు చేసి వివరించినప్పుడు మనకు అర్థమవుతుంది. అలా దర్శింపచేసిన వారిని మనం ఆచార్యులు అన్నాం. అలా ఆచార్య పరంపరలో ఎందరో ఉన్నారు. ముగ్గురిని 3 దర్శనాలను దర్శింపచేసినటువంటి వారు, భగవద్ దర్శనానికి ఇవి దోవలు అని దారిని చూపెట్టినటువంటి వారు ముగ్గురు. ఒకరు శంకరాచార్యుల వారు, రెండవ వారు రామానుజాచార్యుల వారు, మూడవ వారు మధ్వాచార్యుల వారు. అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రశస్తమైనటువంటి మార్గాలు 3 ఉన్నాయి. వాటినే అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైత సిద్ధాంతము అని ప్రపంచంలో అందరూ అంటారు. అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన వారు శంకరాచార్యుల వారైతే, విశిష్టాద్వైత పద్ధతిని మన ముందర ఉంచిన వారు భగవద్ రామానుజాచార్యుల వారు. అలాగే ద్వైత దర్శనాన్ని మన ముందర సప్రమాణంగా నిరూపించిన వారు మధ్వాచార్యుల వారు. శ్రీ మధ్వాచార్యుల వారు ఇప్పుడున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి అనే క్షేత్రం దగ్గర వారు ఆవిర్భవించారు. పాజక అనేటువంటి క్షేత్రంలో ఇప్పటికీ ఈనాటికి 784 సంవత్సరాల క్రితం వారు అవతరించారు. సంప్రదాయం ప్రకారం వాయువు భగవంతుడి యొక్క అత్యంత సన్నిహిత సేవకుడు.
వాయువు కన్నా, వాయుదేవుడి కన్నా శ్రేష్టమైనటువంటి భక్తుడు జీవులలో అంటే జీవ సముదాయంలో లేడు. ఆ వాయుదేవుడే ఆంజనేయ స్వామిగా అవతరించాడు. ఆ విషయం మనందరికీ కూడా అవగతమైనది. ఆ ఆంజనేయ స్వామియే మధ్వాచార్యుడిగా కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి అవతరించారు. చక్కగా దాస్యభక్తిని బోధించారు. భగవంతుడు ఈశుడు, మనల్ని రక్షించేవాడు, మనకి ప్రభువు. ఆ భగవంతుడికి మనము దాసులం. కాబట్టి దాస్యభావనతో భగవంతుడికి మనము సేవకులము, భక్తులము అనేటువంటి ఒక దృక్పథంతో సులభంగా స్వామివారిని చేరుకోవచ్చు. అటువంటి చేరువైన అత్యద్భుతమైనటువంటి మార్గాన్ని దర్శించినటువంటి మహనీయుల వారు ఆ భగవత్ కార్యాన్ని సాధించిన తర్వాత అదృశ్యమైనటువంటి రోజు ఇది. మనం వాస్తవంగా పద్మపురాణాన్ని చెప్పుకుంటున్నాం కదా. మధ్వాచార్యుల వారికి పద్మపురాణానికి ఏమైనా సంబంధం ఉందా అంటే చాలా గొప్పదైన ఒక అనుగ్రహాన్ని వారు మనకు చేశారు. మనము ఏ సంప్రదాయాన్ని పాటించినప్పటికీ కూడా వారు అనుగ్రహించి, వారు సాధించి మనకు అందచేసినటువంటి ఒక విషయాన్ని మనం తప్పకుండా అందరం ఆదరించాలి. అంటే అందరూ కూడా తమ తమ గురు పరంపరను అనుసరించి తమ ఏ సంప్రదాయంలో పుట్టారో ఆ సంప్రదాయాన్ని ఆచరించుకోవడం గొప్పదే. కానీ మిగతా మహనీయులు చెప్పినటువంటి లేదా వారు అనుగ్రహించినటువంటి గొప్ప విషయాలను, ఆదరణీయమైనటువంటి విషయాలను స్వీకరించడం కూడా అంతే ముఖ్యమైనది. ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః ఋగ్వేదం చెప్పింది. ఇక్కడ అక్కడ అని కాదు, ప్రపంచం ఏ మూలలో ఏ మంచి మాట ఉన్నా నీవు చెవులు రెక్కించుకొని ఆ గొప్ప విషయాలను నీ మనస్సులోకి స్వీకరించు అని చెప్పింది. మధ్వాచార్యుల వారికి పురాణానికి ఒక అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. మన పురాణాల్లో వాటిని అర్థం చేసుకోవడంలో మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఋషులు ఏ సందర్భంలో ఏ విధంగా ఉపదేశించారు, దానికి అర్థమేమిటి, తాత్పర్యం ఏమిటి అనే విషయంలో మనకు చాలా విధాలైనటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. అలాగే రామాయణంలోనూ మహాభారతంలో కూడా మనకు సందేహాలు కలుగుతూ ఉంటాయి. అవి చాలా విస్తారమైనది, మహనీయమైనవి, చాలా గంభీరమైనది, గంభీరార్థ శోభితమైనది. కొన్ని సందర్భాలలో మనకు తికమకలు ఏర్పడడం సహజం. వారు అక్కడ ఒక రకంగా చెప్పారు, ఇక్కడ ఇంకొక రకంగా చెప్పారు, వీటిని సమన్వయం చేసుకోవడం ఎలా అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు మధ్వాచార్యులు మనకు అత్యద్భుతమైనటువంటి మార్గదర్శనం చేశారు. ఆ పుస్తకం పేరు తాత్పర్య నిర్ణయం. అంటే వీటికి పరమ తాత్పర్యం ఏమిటి, మీరు ఏ దృష్టికోణంతో చూసినప్పుడు ఇవి చక్కగా అవగతమవుతాయి అనే విషయాన్ని వారు మన ముందర ఉంచారు. విశేషంగా పురాణాలను సమన్వయించుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా అందరూ కూడా, అన్ని సంప్రదాయాల వారు కూడా ఒక్కసారి అవలోకించవలసినటువంటి మహద్గ్రంథం అది. కాబట్టి ఈ మధ్వనవమి సందర్భంగా వారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం ఒక్కసారి ప్రార్థిస్తూ మనం ముందుకు వెళదాం. మనం పద్మపురాణంలో ఉన్నటువంటి సృష్టిఖండంలో ప్రారంభ దశలో ఉన్నాం. ఉగ్రశ్రవుల వారు చక్కగా శౌనకాది మహామునులందరూ కూడా కూర్చొని ఉండగా దాంట్లో సందర్భానుగుణంగా వారు అవసరాన్ని బట్టి తమకున్నటువంటి సందేహాల్ని వెలిబుచ్చగా, ప్రశ్నలను అడగగా ఉగ్రశ్రవుల వారు ప్రారంభించారు. సృష్టి ఎలా ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని ప్రారంభించారు. మనం ఈ పద్మపురాణం యొక్క పరమ తాత్పర్యం ఏమిటి అనే విషయాన్ని మనం నిన్నటి రోజు కూడా గుర్తు చేసుకున్నాం. ఈరోజు ఇంకొక చిన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ పద్మపురాణం యొక్క పరమ తాత్పర్యాన్ని మనస్సులో దృఢంగా ధారణ చేసుకొని ముందుకు వెళదాం. తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య సాన్నిధ్యం మందస్మిత వదనార విందంతో ప్రకాశిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామివారు గర్భాలయంలో ఆనంద నిలయంలో నిలబడి ఉన్నారు. ఆ స్వామివారు చక్కటి తమ పాదాలు రెండిటినీ కూడా ఒక కమలం మీద ఉంచారు. అంటే మనకు ఆ కమలం మీద స్వామివారు నిలబడి ఉన్నారు.
ఆ కమలం కింద ఆశ్చర్యకరంగా విరజా నది ప్రవహిస్తూ ఉంటుంది. సమస్త పాపాలను పోగొట్టగలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి తీర్థం అది, పురాణ ప్రసిద్ధమైనది. అంటే జలము, జలముపై కమలము, కమలం పైన దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇదే కదా మనం అనుకున్నాం. నారం అంటే జలం, ఆ నారాయణుడు అంటే జలస్వరూపుడు. ఆ జలము పైన కమలము వికసించగా ఆ కమలం పైన బ్రహ్మగారు ఆవిర్భవించారు, బ్రహ్మతత్వము ఆవిర్భవించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చూశారా, చక్కగా పద్మపురాణం ఎలా ఉందో పద్మపురాణ తాత్పర్యాన్ని బోధించేటట్టుగా సరళంగా సులభంగా మనకు అర్థమయ్యేటట్టుగా స్వామివారు నిలబడి ఉన్నారు. ఒక్కసారి ఆ స్వామివారి యొక్క దివ్యస్వరూపాన్ని, వారి యొక్క పాదార విందాలను, పాదార విందం కింద ఉన్నటువంటి అరవిందాన్ని, ఆ కమల దళాలను, దాని కింద ఉన్నటువంటి విరజానదిని ఒక్కసారి స్మరించుకుంటే మనకు పద్మపురాణ తాత్పర్యమంతా ఒక్క క్షణంలో అవగతమైపోతుంది. ఆ పద్మ పురాణంలో అంతర్గతంగా ప్రతిపాదించబడిన వాడు మనస్వామి కదా, ఆ భగవంతుడి యొక్క దివ్య మహిమలే కదా పురాణమంతా అనే విషయం క్షణాలలో, ఒక్క క్షణంలో మనకు అవగతమవుతుంది. ఆ విధంగా అంతటి దివ్య సందేశాన్ని కూడా మన వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహిస్తున్నారు. వారి యొక్క అనుగ్రహంతో ప్రతి మాట ప్రతి పదము కూడా ఆ స్వామివారు పలికిస్తేనే మనం పలకగలం. కాబట్టి భగవంతుడు ఆ పద్మపురాణాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తిని, దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని గ్రహించేటువంటి శక్తిని మనందరికీ కూడా కలగచేయుగాక. ఇప్పుడు సృష్టి ప్రారంభమవుతున్నది. సృష్టి ఎలా ప్రారంభమైందో చాలా విశిష్టంగా మనకు వర్ణనలు అయితే కనపడుతూ ఉంటాయి. బ్రహ్మగారు వచ్చారు, కూర్చున్నారు, ఒక్కొక్కటిగా సృష్టి చేసుకుంటూ వెళ్ళారు అనే వివరణను మీరు మిగతా పురాణాలు విన్నప్పుడు కూడా ఖచ్చితంగా వినే ఉంటారు. కానీ మనం ఒక్కటి గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని విషయాలను మనము కొంచెం కాస్త పరీక్షించి చూసుకోవడంలో తప్పు లేదు. యథాతథంగా గ్రహించడం, శ్రద్ధ కలిగి ఉండడం చాలా అవసరమే. శ్రద్ధ కొద్దీ మనకు ఫలితం దక్కుతుంది. కానీ బుద్ధి ఎప్పుడు కూడా ఊరుకోదు. ఏదో ఒక్కరోజు మేలుకొని మనల్ని అలా ప్రశ్నిస్తూ ఉంటుంది. బుద్ధి యొక్క ఆ స్వభావం ఏమిటంటే ఏదో ఒక్కనాడు తట్టి ఇది సరేనా, ఇది నమ్ముతున్నావు కదా అని ఏదో ఒక్క సందర్భంలో అడిగి తీరుతుంది. కాబట్టి ఒక్కసారి మనం అలాంటి విశ్లేషణ చేసుకొని ముందుకు వెళదాం. బ్రహ్మగారు సృష్టి చేస్తారు, విష్ణుమూర్తి పరిపాలిస్తారు, శివుడు లయం చేస్తారు అని మనం అందరం కూడా ఆ త్రిమూర్తులకు సంబంధించిన విషయాల్ని పైపైన తెలుసుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఆలోచిద్దాం, బ్రహ్మగారేనా సృష్టి చేసేది? సృష్టి అంతా బ్రహ్మగారు మాత్రమే చేస్తారా అని అనుకున్నప్పుడు ఇది పాక్షికంగా, అంటే కొంత భాగము మాత్రమే సత్యము, పూర్తిగా సత్యము కాదు. అంటే బ్రహ్మగారి ముందర సృష్టి లేదా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. బ్రహ్మగారి ముందు సృష్టి లేకపోతే బ్రహ్మగారేమీ సృష్టించుకోలేదు కదా, తనను తాను ఎవడు కూడా సృష్టించుకోలేడు కదా, ఇంకొకడు సృష్టిస్తేనే సృష్టింపబడతాడు. ఆ విధంగా బ్రహ్మగారు తనను తాను సృష్టించుకోలేదు. అంటే బ్రహ్మగారు వేరొక్కరి చేత సృష్టింపబడ్డారు. బ్రహ్మగారు కూర్చున్న ఆసనం కమలం, కమలాసనం, కమల సముద్భవుడు. మరి ఆ కమలం కూడా బ్రహ్మగారు సృష్టించింది కాదు కదా. ఆ కమలానికి ఆధారమైనటువంటి నారాయణ తత్వము కూడా బ్రహ్మగారు సృష్టించింది కాదు కదా. అయితే ఈ సందర్భంలో ఇవి ఏవి కూడా బ్రహ్మగారు సృష్టించింది కాదు అని స్పష్టమే కదా. దానికి పెద్ద ఏ ప్రమాణమో అవసరం లేదు. అంటే బ్రహ్మగారు మొత్తాన్ని సృష్టించారు అనేటువంటి విషయం పూర్తిగా సత్యం కాదు. పూర్తి సత్యం కాదు, అసత్యం అని కాదు అర్థం. దాంట్లో కొంత భాగము మాత్రమే సత్యము అనే విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇప్పుడు ప్రశ్న వస్తుంది, బ్రహ్మగారు ఎక్కడి నుండి ఎక్కడి వరకు సృష్టించారు? ఏమిటి ఆయన అవధి? అవధి అంటే తెలిసింది కదా, లిమిటేషన్స్ అంటుంటామే. ఏమిటి ఆ బ్రహ్మగారికి ఉన్నటువంటి లిమిటేషన్స్? ఆయన ఎక్కడి నుండి ప్రారంభించగలిగారు, ఎక్కడి వరకు వెళ్ళగలరు, ఆయనకు ఉన్నటువంటి పరిధి ఏమిటి అనే విషయాన్ని ఎక్కడైనా ఎవరైనా చెప్పారా అన్నప్పుడు అన్ని పురాణాల్లో, పద్మపురాణంలోనే ఉన్నాయి. ఋషులు ఏది కూడా విస్మరించలేదు.
కాకపోతే మనం గమనించి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది. పద్మపురాణంలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకం. అవ్యక్తం కారణం యత్తత్ నిత్యం సదసదాత్మకం మహదాది విశేషాంతం సృజతీతి వినిశ్చయః. ఈ శ్లోకాన్ని ఒక్కసారి మనం పరిశీలించాలి. ఇక్కడ అవ్యక్తం అనే ఒక పదము, మహదాది విశేషాంతం అని ఇంకొక పదము, ఈ 2 పదాలు కూడా చాలా ముఖ్యమైనవి. అంటే మామూలుగా మనం అవ్యక్తం అనే పదం కనపడంగానే వినపడంగానే కొంత వ్యాకరణ జ్ఞానం ఉన్నవాళ్ళు న వ్యక్తం అవ్యక్తం నైతత్పురుష సమాసం అని చెప్పేస్తారు. అంటే వ్యక్తము కానిది ఏదైతే ఉందో అది అవ్యక్తం అని తోసేస్తూ ఉంటాం. అంతటితో సరిపోదు. ఎందుకంటే ప్రతి శాస్త్రంలోనూ ప్రతి విధానంలోనూ ఏ తీసుకున్నా టెక్నికల్ టర్మినాలజీ అని ఉంటుంది. అంటే పారిభాషిక పదములు అని ఉంటాయి. వాటికి విశేషమైనటువంటి అర్థం ఉంటుంది. ఇప్పుడు కెమెరా అనుకోండి, దానికి ఒక పరిభాషలు కొన్ని ఉంటాయి. లెన్స్ అంటారు. లెన్స్ అంటే ఆ దర్పణము, అంటే చిత్రాన్ని చూపెట్టడానికి అనువైనటువంటి అనేక విధాలైన కూర్పులతో కూడినటువంటి ఒక విశేషమైన ఒక వస్తువు. అది వారి పరిభాషలో దానికి కొంత అర్థం ఉంటుంది. బ్యాలెన్స్ చేయండి అని అంటారు. ఆ బ్యాలెన్స్ అనే పదం ఏదైతే ఉందో మన ఈ కెమెరా వాటికి సంబంధించినప్పుడు ఒక విధంగా ఉంటుంది. మనం ఎక్కడైనా ఒక తాడు మీద నడిచేటువంటి ఏదైనా ఒక కసరత్తు చేసేటప్పుడు బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి అని అంటూ ఉంటారు. అక్కడ అర్థం వేరు. అదేవిధంగా మనం జీవితంలో లేదా ఉద్యోగ సందర్భంలో మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అంటూ ఉంటాం. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడుగుతాం. మరి ప్రతి చోట బ్యాలెన్స్ అనే శబ్దానికి అర్థం మారుతుంది కదా. అంటే ఆయా క్షేత్రానికి సంబంధించినటువంటి పదాలు వేరువేరు ఉన్నాయి. అవి పారిభాషిక పదాలు. వాటికి ఒకటే అర్థాన్ని తీసుకుంటే సరిపోదు. అదేవిధంగా పురాణంలో కూడా వాడినటువంటి పారిభాషిక పదాలను గుర్తించుకొని అక్కడ ఏ సందర్భంలో ఆ పారిభాష పదానికి ఉన్నటువంటి ఆ సామర్థ్యం, అంటే ఆ పదము ఏ అర్థాన్ని తెలియపరుస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించడం చాలా ముఖ్యం. అలా గ్రహించకపోతే మనం చాలా కోల్పోతాము అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అవ్యక్తం అన్న తర్వాత అవ్యక్తం కారణం అన్నారు. ఈ సమస్త సృష్టికి అవ్యక్తము అనేది కారణం. అంటే ఆ అవ్యక్తం అనేది వ్యక్తం కానిది అని తోసేస్తే సరిపోదు. అవ్యక్తం అనేటువంటిది ఈ సమస్త సృష్టికి అన్నిటికీ కూడా కారణభూతమైనది. అంటే బ్రహ్మగారి యొక్క సృష్టికి, అంటే బ్రహ్మగారిని సృష్టించడానికి, ఆ బ్రహ్మగారు ఉండడానికి ఆధారము అవ్యక్తం అనేది. ఆ అవ్యక్తం అనేటువంటి ఒక కారణము చేత, అంటే దాని ప్రభావము చేత బ్రహ్మగారు సృష్టించబడ్డారు. మొట్టమొదట బ్రహ్మగారే సృష్టించబడ్డారు. బ్రహ్మగారు సృష్టించారనేది వేరే విషయం, కానీ బ్రహ్మగారు కూడా సృష్టింపబడిన వాళ్ళలో ఉన్నారు. కాబట్టి బ్రహ్మగారికి ముందు కూడా సృష్టి ఉన్నది అనే విషయాన్ని మనం ముందర గమనించుకోవాలి. అయితే బ్రహ్మగారి ముందర ఉన్నటువంటి సృష్టి ఉంది సరే, మరి బ్రహ్మగారు ఏం చేశారు అన్నప్పుడు ఈ శ్లోకం స్పష్టంగా ఏం చెప్పిందంటే మహదాది విశేషాంతం. మహత్ ఆది, విశేషము అంతము. మహత్ అనే దగ్గర నుండి ప్రారంభించారు. ఆయనకున్న కెపాసిటీ, ఆయనకున్నటువంటి శక్తి, ఆయనకున్న పరిధి ఏమిటంటే నువ్వు మహత్తు నుండి ప్రారంభించు. మహత్తు నుండి విశేషం అనేంత వరకు కూడా సృష్టించగలరు. అంతకు మించి ఆ బ్రహ్మకు శక్తి లేదు. మరి బ్రహ్మగారు అన్నిటినీ సృష్టిస్తారు, అన్నిటినీ, ఎవ్రీథింగ్. విష్ణుమూర్తి అన్నిటినీ పరిపాలిస్తారు, అంటే సృష్టించిన ప్రతి దాన్ని పరిపాలించేస్తారు. శివుడు ఆ సృష్టిలో ఉన్న పరిపాలింపబడిన ప్రతిదాన్ని కూడా తుడిచేస్తూ ఉంటాడు అని మనం సాధారణమైనటువంటి ధారణతో ఉంటాం. కానీ దాంట్లో కూడా కొంచెం విశేషత ఉంటుంది అని గ్రహించాలి. అంటే మనం స్థూలంగా కొన్ని విషయాలను గ్రహిస్తాం, కాస్త సూక్ష్మంగా తెలుసుకోవాలి అన్నప్పుడు స్పెసిఫికేషన్స్ అంటూ ఉంటారు కదా.
జనరల్ మెడిసిన్ వేరు, తర్వాత దాంట్లో స్పెసిఫికేషన్స్ వేరు. ఎంబీబీఎస్ చదివేటప్పుడు సామాన్యంగా అవసరమైనటువంటి విద్యనన్నిటిని కూడా అభ్యసించినప్పటికీ కూడా ఎండీ చేసేటప్పుడు అతను హార్ట్ స్పెషలిస్టా, ఐ స్పెషలిస్టా, డెంటల్ స్పెషలిస్టా, ఇలా ఒక స్పెషలైజేషన్ ప్రారంభమవుతుంది. మనం ఈ పద్మపురాణాన్ని స్పెషలైజేషన్ అంటే కాస్త సూక్ష్మంగా గమనించేటువంటి ఉద్దేశంతో ఈ ప్రవచనాలను ప్రారంభించుకున్నాం. ఎందుకంటే ఈ వేదిక మీద అనేక నెలలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా పురాణ ప్రవచనం జరుగుతూనే ఉన్నది. అక్కడ స్థూలమైనటువంటి విషయాలు అన్నిటినీ కూడా మనం అందరం కూడా విన్నాం, కాస్త గ్రహించాం. ఇక్కడ ఈ పురాణ ప్రవచనాన్ని ప్రారంభించడానికి ఉద్దేశం ఏమిటంటే, పెద్దల యొక్క ఆలోచన ఏమిటంటే, స్థూలంగా ఒక నెలలో అది పురాణం ఎంత పెద్దదైనప్పటికీ కూడా ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక కాస్త స్థూలమైన పరిచయాన్ని సంపాదించినటువంటి భక్తులకు సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా కొంత తెలియపరిస్తే మంచిది అనే ఒక ఉద్దేశంతో ప్రారంభించారు. కాబట్టి ప్రతి విషయము కూడా అవగతం కాకపోవచ్చు, ఎందుకంటే ఋషిప్రోక్తమైనవి చాలా గహనమైనవి, సామాన్యమైనటువంటి నాపోటి మందబుద్ధులకు అర్థమయ్యేవి కాదు. కానీ పెద్దల యొక్క వ్యాఖ్యానము లేదా పెద్దల యొక్క మార్గదర్శనం ద్వారా అందినటువంటి కొన్ని విషయాలైనా కూడా మీ ముందర ఉంచేటువంటి బాధ్యత నాకు ఉంటుంది. కాబట్టి నా ప్రయత్నము నేను చేస్తాను, వాటిని గ్రహించే ప్రయత్నం మీరు చేయండి. నాకన్నా మేధావులు, మహనీయులు, ఇంకా ఎన్నో రహస్యాలు తెలిసిన వాళ్ళు మీలోనే ఉంటారు. కాబట్టి మీ దగ్గర నుండి కూడా నేను కొంత తెలుసుకొని అందచేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. స్పష్టంగా మహత్ ఆది విశేష అంతము అనేటువంటి విషయాన్ని చక్కగా చెప్పారు. బ్రహ్మగారు మహత్ దగ్గర నుండి విశేషం వరకు సృష్టిస్తారు. అంతవరకే వారి యొక్క పరిధి, అంతకు మించి ఏమీ చేయలేరు వారు. ఈ సందర్భంలో సృజతీతి వినిశ్చయ, నిశ్చయ అంటే ఇంతే, ఆయన చేయగలిగింది ఇంతే, అంతకు మించి చేసేటువంటి శక్తి బ్రహ్మగారికి లేదు. ఇక్కడ ఆ ప్రక్రియను వివరిస్తూ ఉన్నారు. ఆ ప్రక్రియను వివరించినప్పుడు అంటే ఆ సృష్టి ప్రక్రియ ఎలా జరిగింది, ముందుకు వెళ్ళింది అనే విషయాన్ని మనం గ్రహించాలి కదా. దానికి వారు చెప్పారు హిరణ్యగర్భ, అంటే బ్రహ్మగారిని హిరణ్యగర్భ అనే పేరుతో పిలిచారు. హిరణ్యగర్భ అంటే హిరణ్యము అంటే సువర్ణం, బంగారం అన్నమాట. అంటే బంగారంలో నుండి, అంటే బంగారు వర్ణం కలిగినటువంటి ఒక వస్తువు నుండి ఆవిర్భవించారు అని అర్థం. అంటే హిరణ్మయమైన బంగారు రంగు కలిగిన ఒక అండము నుండి, అంటే ఒక గోళాకారము నుండి, అండము వంటి ఆకృతి నుండి ఆవిర్భవించారు. హిరణ్యం హిరణ్యవత్ విద్యమానం గర్భ ఉత్పత్తి స్థానం యస్య సహా అని వివరణ చెప్పారు. అంటే సువర్ణ రూపంలో, అంటే సువర్ణం రంగుకు సంబంధించింది, బంగారం అంటే మనం తొడుక్కునే బంగారం కాదు, హిరణ్య వర్ణము కలిగిన ఒకానొక అండము ఆవిర్భావ స్థానంగా కలిగిన వాడు బ్రహ్మగారు. ఏమిటి, ఇంతవరకు ఆయన కమలంలో పుట్టాడన్నారు, ఇప్పుడేమో అండము అంటే గుడ్డులో నుండి బయటికి వచ్చాడని అంటున్నారు కదా. అంటే దానికి కూడా సమన్వయం చేశారు. ఆ గుడ్డు పగిలినప్పుడు అంటే ఇప్పుడు ఆ కమలం ఇలా పూర్తిగా ముడుచుకొని ఉంటుంది, అంటే మొగ్గలాగా ఉంటుంది కదా, అది అండం. అది విచ్చుకుంటుంది, విచ్చుకున్నప్పుడు కమలం. దానినే ఇంకొక రకంగా వర్ణించారు కాబట్టి ఇక్కడ కంగారు పడవలసిన అవసరం లేదు. ఆయన ఏదో పిట్ట గుడ్డులో నుండి బయటికి వచ్చినట్టుగా బయటికి అలా వచ్చాడ అనడం అక్కడ తాత్పర్యం కాదు. ఆ కమలం లాంటి అండం లాంటి ఆకారంలో నుండి ఆయన బయటికి తెరుచుకోబడ్డాడు, వికసించబడ్డాడు, అక్కడ అప్పుడు ఆవిర్భవించాడు. ఇప్పుడు మనం ఈ హిరణ్యం ఏమిటి అంటే ఆ బంగారు రంగు కూడా అంతకు ముందే సృష్టింపబడిందనే కదా అర్థం. అంటే బ్రహ్మగారు రాకముందే ఆ వర్ణం రంగు కూడా ఉందని కదా అర్థం. కాబట్టి ఆ అండం ఏమిటి, ఆ అండంలో ఈ పిండం ఏమిటి, ఆ బ్రహ్మగారు అనే ఆయన అక్కడి నుండి ఉద్భవించడం ఏమిటి, అక్కడి నుండి సృష్టి ప్రక్రియ ఏమిటి అనేది విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. సమయాభావం వలన కొంత కుదించి ఈరోజు ప్రారంభించుకోగలిగాము తప్ప దానికి విస్తృతమైనటువంటి వివరణను
మనం రేపు చెప్పుకుందాం. కాబట్టి ఇప్పుడు మనం విధి ప్రకారంగా, మన అలవాటు ప్రకారంగా పద్మపురాణాంతర్గతమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకుందాం. నేను చెప్తాను, మీరందరూ కూడా పలకండి. అథ శ్రీ పద్మపురాణాంతర్గత శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రం ఛద్మాయ ఛద్మరూపాయ ఛిన్న యజ్ఞాయతే నమః జగద్రూపాయ యజ్ఞాయ జగన్నాథాయ తే నమః జగత్ప్రాణాయ చ జగజ్జీవనాయ చ తే నమః జగద్భాసాయ శుద్ధాయ జగత్కర్త్రే నమో నమః జగద్బీజాయ బీజాయ శ్రీమత్సద్గురవే నమః జగదీశాయ కేశాయ జనావాసాయ తే నమః జిత్వరాయ నమస్తుభ్యం జీవదాయ జయాయ చ జయ భూమిప్రదో నిత్యం నమస్తే జయ హేతవే జయేశ్వరాయ జటినే జామదగ్న్యప్రియాయ చ జనాధ్యక్షాయ దక్షాయ జనకాయ నమో నమః ఇతి శ్రీ పద్మపురాణాంతర్గత శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రే పంచశ్లోకాః ఈ సహస్రనామ స్తోత్రంలో జగత్ప్రాణాయ చ జగజ్జీవనాయ చ తే నమః అని చెప్పిన తర్వాత, అంటే జగత్తుకు ప్రాణము నీవే సుమా అని చెప్పిన తర్వాత జగద్బీజాయ బీజాయ ఆ విషయమే మనం ఈరోజు ప్రవచనంలో చెప్పుకున్నాం. ఈ జగత్తుకు బీజము అంటే ప్రారంభము ఏమిటి, దీనికి ఆధారం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆ జగత్తు యొక్క బీజాన్నే, జగత్తు యొక్క ఆధారాన్నే అవ్యక్తము అనే పేరుతో పిలిచారు. అంటే ఆ అవ్యక్తము అనేది ఈ జగత్తుకు హేతువు, కారణం. చెట్టుకు బీజం, విత్తనం ఏ విధంగా కారణమో ఆ విధంగా ఈ సమస్త జగత్తుకు కూడా, ఈ బ్రహ్మాండ భాండానికి కూడా ఆధారము అవ్యక్తం అనేది. ఆ అవ్యక్తాన్నే పరబ్రహ్మము అన్నాం. అంతటి విషయాలు మనకు అర్థం కావు కాబట్టి ఆయనే వెంకటేశ్వర స్వామి అన్నాం. కాబట్టి ఇలా మనం సమన్వయం చేసుకొని ఆ స్వామివారి యొక్క కృపతో ఈరోజు పారాయణాన్ని పూర్తి చేసుకొని రేపు పద్మపురాణాంతర్గతమైన సృష్టి రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనందరం కూడా కలిసి క్షమాప్రార్థనాది శ్లోకాలను పఠిద్దాం. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం